హాయ్ అండి. హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్న వర్క్‌లో బిజీగా ఉండి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే నిన్నటి పనులన్నీ మమ్మల్ని మర్చిపోకు అంటూ అలా ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. సో, అందుకే ఈరోజు 4:30కే లేచి నిన్నటి పనులు, ఈరోజు పనులు 2 కలిపి చేసుకొని స్కూల్‌కి వెళ్ళాలి. సో, ఇదిగోండి 4:30కే లేచాను అందుకని. 4:30కి లేచి ఇంకా పనులైతే స్టార్ట్ చేశాను. బయట అయితే ఇలా ఉంది. ఇంకా చీకటిగా అంటే 4:30 కదా చీకటిగానే ఉంటుంది. చూడండి అసలు ఎలా ఉందో. నైట్ అయితే అసలు గిన్నెలు తోమలేదు, బయట ఊడ్చలేదు, ఇల్లు ఊడవలేదు, కడగాలి. ఇంకా ఈరోజు స్కూల్‌కెళ్ళడానికి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా పనులున్నాయండి. ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తుంటే ఇదిగోండి ఇలా తెల్లారిందనమాట. మనం ఈ పనులన్నీ 7 లోపే చేసేసుకోవాలి. ఎందుకంటే 7కే స్కూల్ బస్ వస్తుంది. ఆ 7 లోపే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి నేను కూడా రెడీ అయ్యి నా లంచ్ బ్యాగ్ సర్దుకొని స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకనే ఫస్ట్ ఇంకా నేను స్నానం చేయకుండా బ్రష్ ఒకటే చేసేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను. రెండు పప్పుచారు చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా పప్పుచారుకి పప్పును ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఇంకా ఇల్లు వచ్చేసాను. చూడండి అసలు ఏ పని చేయకపోయినా ఆ పని మన కోసం ఎదురు చూస్తున్నట్టు, అవి మనం పిలుస్తున్నట్టు, చాలా రోజులు అయిపోయింది మనం కలిసి, రా రా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా ఈ పనులన్నీ నేను నైటే చేసేసుకుంటానండి. మార్నింగ్ అంతా హడావిడి అయిపోతుంది కదా, ఇంకా వంట, క్యారేజీలు, టిఫిన్, పాపకు జల్లు వేయటం, నేను రెడీ అవటం, ఇదంతా ఇంకా ఉరుకులు పరుగులు అయిపోతుందేమో అని చెప్పి మాక్సిమం 70% వర్క్ అంటే మార్నింగ్ చేయవలసింది కూడా నేను నైటే చేసేసుకుంటా. అంటే వెజిటేబుల్ కటింగ్ ఏదైనా ఉంటే నెక్స్ట్ డేకి ఆ గిన్నెలు తోమేసుకోవడం అలాంటివి చేసేసుకుంటాను. కానీ ఇంకా ఈరోజు ఇండిపెండెన్స్ డే. యాక్చువల్గా ఇది నేను ఇండిపెండెన్స్ డే రోజున వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ఆ రోజే చేసిన వీడియో కూడాను. ఏమవుతుందంటే నిన్న అంటే ఆగస్టు 14న స్కూల్లో కొద్దిగా డెకరేషన్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అంతా చేసుకొని వచ్చేసరికి యాక్చువల్గా నేను స్కూల్ బస్కే వచ్చేస్తాను కానీ డెకరేషన్ వర్క్ వల్ల ఆగిపోయాను. సో నాకు లేట్ అయింది. ఆటోకి ఇంటికి వచ్చేసరికి 8:15 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో నాకు అసలు పని చేసే ఓపికే లేదండి. అలసిపోయాను, బాగా టైర్డ్ అయినట్టు అనిపించింది. స్కూల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి. ఇంటికి రాగానే ఏంటో మంచం చూడగానే ఫస్ట్ స్నానం చేసి, అన్నం కూడా కాదండి పడుకోవాలనిపిస్తుంది, తినాలని అని కూడా అనిపించదు. వేడిగా 2 చెంబులు నీళ్ళు పోసుకొని ప్రశాంతంగా పడుకుందాం అనిపిస్తుంది. మీలో ఎంతమందికి జాబ్ చేసి వచ్చిన తర్వాత అంటే అక్కడ బాగుంటారు యాక్టివ్గానే, ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమందికి నీరసం వస్తుంది? నాలాగా అంటే నేను ఒక్కదానైనా, నాలాగా మీలో కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా అన్నది నాకు దయచేసి కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అంటే అదేమైనా ప్రాబ్లమా, లేదంటే బద్ధకమా, లేదంటే మ్యాక్సిమం మెంబర్స్కి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందా అన్నది తెలిస్తే ఓకే అనిపిస్తుంది కదా, అందుకని అడుగుతున్నాను అనమాట. ప్లీజ్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా నేను గిన్నెలు కూడా తోమేసిన తర్వాత ఇదిగోండి పప్పుచారు అన్నాను కదా, తాలింపు కూడా వేసేస్తున్నాను. ఇంకా పప్పుచారు కూడా తాలింపు వేసేసిన తర్వాత ఇంకా నేను క్యారేజ్ కట్టేసుకొని ఇంకా నేను రెడీ అవ్వాలన్నమాట. ఇప్పటి వరకు వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి మ్యాక్సిమం వీడియోస్ షేర్ చేయడానికే చూస్తాను. ఇప్పటి వరకు కన్సిస్టెన్సీ లేదు నాకు. ఇప్పుడు ఇంకా ట్రై చేస్తానండి, మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు 6:30 అయిపోయింది. ఇంకా ఎలాగో బ్రష్ చేస్తాను కదా, టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత ఇంకా అప్పుడు స్నానం చేద్దామని చెప్పి నేనైతే ఇంకా స్టవ్ మీద టీ పెట్టేసి బయట ఇందాక కడిగాను కదండి, ముగ్గు కూడా పెట్టేసి ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా స్కూల్కి క్యారేజ్ కట్టుకొని నేను ఇంకా ఇవాళ ప్రోగ్రామ్ కదండి, ఇండిపెండెన్స్ డే కదా, మా స్కూల్లో చాలా బాగా చేస్తారనమాట. సో బాగా రెడీ అయ్యి రమ్మన్నారు. ఇంకా నేనైతే గ్రీన్ కలర్ అంటే మాది ఎలా కాన్సెప్ట్ అనమాట, కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ 3 ఫ్లోర్స్ ఉంటాయి. పైన వాళ్ళ ఆరెంజ్, మిడ్ ఫ్లోర్ వచ్చేసి వైట్, మాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మేము వచ్చేసి గ్రీన్ అనమాట. సో ఇదండి నా గ్రీన్ శారీ. థ్యాంక్ యూ ఫర్